వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: యాపిల్ కొత్త సిఓఓగా భారత సంతతికి చెందిన సబీ ఖాన్ నియామకం. ఒడిశాలో 444 వలస కార్మికుల నిర్బంధం. ప్రభుత్వం వారిని బంగ్లాదేశీయులు, రోహింగ్యాలుగా ప్రకటించింది. రాజేంద్ర నగర్లో ఆక్రమణల తొలగింపు, హైడ్రా చర్యలకు తీవ్ర వ్యతిరేకత. యాపిల్ కంపెనీ భారత సంతతికి చెందిన సబీ ఖాన్ను తమ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమించినట్లు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం సబీ ఖాన్ యాపిల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా విధులు నిర్వహిస్తున్నారు. సబీ ఖాన్ 1995లో యాపిల్లో ప్రొక్యూర్మెంట్ టీంలో చేరారు. ఆయన యాపిల్ గ్లోబల్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. యాపిల్కు చేరకముందు ఖాన్ జీఈ ప్లాస్టిక్ సంస్థలో అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంజనీర్గా పనిచేశారు. ఖాన్ ప్రస్తుతం సిఓఓగా బాధ్యతలు చేపట్టనుండగా ఇప్పటి సిఓఓ జెఫ్ విలియమ్స్ 2 దశాబ్దాలుగా యాపిల్లో సేవలందిస్తున్నారు. ఆయన ఈ సంవత్సరం చివరిలో పదవీ విరమణ చేసే వరకు సీఈఓగా టిమ్ కుక్కు నివేదించనున్నారు. ఈ మార్పు సమయంలో జెఫ్ విలియమ్స్ డిజైన్ టీం మరియు యాపిల్ వాచ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తారు. ఆయన పదవీ విరమణ అనంతరం డిజైన్ టీం నేరుగా సీఈఓ టిమ్ కుక్కు నివేదించనుంది. ఒడిశా రాష్ట్రంలోని జార్సుగూడ జిల్లాలో పోలీసులు మొత్తం 444 వలస కార్మికులను తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లో ఉంచారు. వీరిని పత్రాలు లేని వారిగా అనుమానించి బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాలుగా గుర్తించి నిర్ధారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. ఇందులో నిర్మాణం, గనులు మరియు ఇతర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఒడిశాలోని అన్ని జిల్లాల్లో పోలీస్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి టాస్క్ ఫోర్స్కు ఒక ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ FROను నియమించారు. వీరి బాధ్యత పత్రాలు లేని వలసదారులను గుర్తించి దేశ నిర్వాసం చేయడం. హోంశాఖ మార్గదర్శకాల ఆధారంగా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి 2 వేర్వేరు పట్టణాల్లో ఉన్న హోల్డింగ్ సెంటర్లలో కార్మికులను ఉంచినట్లు జార్సుగూడ ఎస్పీ స్మిత్ పరమార్ తెలిపారు. పౌరసత్వానికి సంబంధించి ఆధారాలు చూపించలేని వారి పట్ల గుర్తింపు, నిర్ధారణ, దేశ నిర్వాసం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాలో నిర్ధారణ ప్రక్రియ సమయంలో వలసదారులను ఉంచే హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. రాష్ట్ర స్థాయి అదగడ్లోని పాత జైలును ప్రధాన హోల్డింగ్ సెంటర్గా గుర్తించారు. ఈ పరిణామం ఒడిశాకు పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తమ వలస కార్మికులను బంగ్లాదేశీయులుగా అనుమానించి అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఒడిశాపై ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే చోటు చేసుకుంది. 2024లో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ బీజేపీ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు రాష్ట్రంలో అక్రమంగా ఉన్నారని ఆరోపణలు చేస్తూ నిరంతర ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ప్రచారం మత ద్వేషాన్ని ప్రేరేపించే విధంగా సాగుతున్నదిగా విమర్శలు వస్తున్నాయి. హిందుత్వ నాయకులు నిర్ధారణలేమీ లేకుండా ముస్లింలపై ఆరోపణలు చేస్తూ అక్రమ వలసదారులుగా చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా జూలై 8 మంగళవారం రోజున రాజేంద్ర నగర్లోని ఓ పార్కు నుండి అక్రమ నిర్మాణాలను తొలగించి మొత్తం 1094 చదరపు యార్డుల భూమిని తిరిగి పొందింది. ఇదే సమయంలో కొంతమంది ఆస్తి యజమానులు తీవ్రంగా ప్రతిఘటించారు. కొందరు వ్యక్తులు జేసీబీల ముందే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. నలందా నగర్ కాలనీ వాసులు హైదర్గూడలోని పార్కు భూమిని అక్రమంగా ఆక్రమించారని హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా హైడ్రా అధికారులు జేసీబీలతో వచ్చి అక్రమంగా నిర్మించిన గోడలు, షెడ్లను కూల్చడం ప్రారంభించారు. అయితే ఆస్తి యజమానులు ఆ ప్రాంతానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీల ముందు పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి శక్తి ప్రయోగంతో వారిని అక్కడి నుంచి తొలగించారు. ఆస్తి యజమానులు తమకు నోటీసు ఇచ్చినట్టు చెప్పారు, కానీ తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఒకరు మాట్లాడుతూ తన భూమి మొత్తం 1 ఎకరం 4 గుంటలుగా ఉండగా హైడ్రా చేసిన సర్వే ప్రకారం అది కేవలం 30 గుంటలే అని, మిగిలిన భూమిని పార్కు భూమిగా పేర్కొన్నారని తెలిపారు. దీనిపై హైడ్రా స్పష్టం చేస్తూ లేఅవుట్లను హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 2001లో ఆమోదించిందని, అది నాలందా నగర్ కాలనీ భాగంగా నమోదైన భూమేనని వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.